హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్ నుండి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు 391 పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఒక ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ లేదు. దీంట్లో కొన్ని పోస్టులకు మాత్రమే రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పారు. ఈ ఉద్యోగాలకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో చూస్తున్న వారికి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలలోకి వెళ్ళినట్లయితే ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఉద్యోగాలని అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే అక్టోబర్ 16, 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. మరియు దీని లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 4వ తేదీ వరకు అయితే టైం ఉంది. నెక్స్ట్ మనం ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే ఆగస్టు 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 23 సంవత్సరాలు అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వివరాలు చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు గాను, అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గాను ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అంటే 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అభ్యర్థులు 26 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనం అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు మరియు యూఆర్ జనరల్ వాళ్ళు, అలాగే ఓబీసీ క్యాండిడేట్ మాత్రమే 159 రూపాయలు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈ ఫీ ఫీమేల్ అభ్యర్థులు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ రన్నింగ్ టెస్ట్ అయితే ఉండదు. కొన్ని ట్రేడ్ పోస్టులకి మాత్రమే ఈ రన్నింగ్ టెస్ట్ ఉంటుంది, ఇది గమనించగలరు. అయితే హైట్ విషయానికి వస్తే అందరూ అభ్యర్థులకి ఒకే విధంగా అయితే ఉంటుంది. హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ అయితే తప్పకుండా ఉండాలి. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 157 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పిన సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఇవి ఖచ్చితంగా అప్లై చేసే ముందే చూసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకొని మాత్రమే అప్లై అయితే చేయండి. ఇక షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి మేల్ క్యాండిడేట్స్ అభ్యర్థులకి 162.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక చెస్ట్ గురించి వివరాలు చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. నార్మల్గా ఉన్నప్పుడు 80 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అలాగే బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దీంట్లో కూడా ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారో ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ వాళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు 76 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అలాగే బ్రీత్ తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు అయితే ఉండాలి. అలాగే ఇప్పుడు మనం పోస్ట్ డీటెయిల్స్ అలాగే ఎలిజిబిలిటీ మరియు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వివరాలు చూసుకున్నట్లయితే దీని నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ స్పోర్ట్స్ పర్సన్ కింద అయితే భర్తీ చేయనున్నారు. ఈ యొక్క పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద అయితే భర్తీ చేయనున్నారు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదా మెడల్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేదంటే ఈ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అన్నమాట.
ఈ పోస్టులను ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్కు మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేని అభ్యర్థులు ఇది గమనించగలరు. ఈ పోస్టుకి ఏజ్ గురించి తెలుసుకున్నట్లయితే మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 23 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే అయి ఉండాలి. ఈ 10th క్లాస్తో పాటు మీకు అడిషనల్గా స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ను అండర్ ద స్పోర్ట్స్ కోటా క్రింద అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి నార్మల్ అభ్యర్థులు అయితే నాట్ ఎలిజిబుల్. ఈ ఉద్యోగానికి ఓన్లీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళని మాత్రమే భర్తీ చేయనున్నారు. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు ఇండివిజువల్ ఈవెంట్లో కానీ లేదంటే టీమ్ ఈవెంట్లో నేషనల్ లేదా ఇంటర్నేషనల్లో లెవెల్లో స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదా దానికి సంబంధించిన స్పోర్ట్స్లో విజయం సాధిస్తే వచ్చిన మెడల్ మరియు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉన్నా సరిపోతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చూసుకున్నట్లయితే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ నవంబర్ 4, 2023 నుంచి నవంబర్ 4, 2025 ఈ మధ్యలోనే సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ ఉంటే తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి పే స్కేల్ శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ మనకి కానిస్టేబుల్ జీడీ అండర్ స్పోర్ట్స్ కోటా క్రింద ఎంపిక చేస్తున్నారు కాబట్టి దీని యొక్క బేసిక్ పే వచ్చేసి లెవెల్ 3 ప్రకారం స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 21,700 నుండి 69,100 వరకు అయితే ఇచ్చారు. అయితే మిగతా అలవెన్స్ అన్ని కలుపుకొని 40,000 వరకు అయితే తీసుకోవచ్చు. వేకెన్సీస్ వివరాలు చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ కలుపుకొని టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 391 అయితే ఉన్నాయి. అయితే దీంట్లో స్పోర్ట్స్ వైజ్గా డివైడ్ అయితే చేయడం జరిగింది. అలాగే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే సెపరేట్గా పోస్టుల వివరాలు అయితే ఉన్నాయి. మనకు ఏ గేమ్స్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలంటే ఆర్చరీలో మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే అథ్లెటిక్స్లో మరియు బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, డివింగ్, ఫెన్సింగ్, ఫుట్బాల్, అలాగే జిమ్నాస్టిక్స్, ఇంకా హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, జూడో, కరాటే మరియు స్విమ్మింగ్, ఇంకా చాలా రకాల స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా షూటింగ్, టేబుల్ టెన్నిస్, అలాగే వాలీబాల్, వాటర్ పోలో, వెయిట్ లిఫ్టింగ్ మరియు రెస్లింగ్, ఇంకా రెస్లింగ్, అలాగే వాటర్ స్పోర్ట్స్, అలాగే యోగా, ఇలా మొత్తం 29 రకాల గేమ్స్కి సంబంధించిన జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ 29 రకాల గేమ్స్లో దేంట్లో ఒక దాంట్లో అయితే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేకపోతే ఈ జాబ్స్కి అయితే నాట్ ఎలిజిబుల్ అన్నమాట. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ షార్ట్ లిస్ట్ చేసి భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఈ షార్ట్ లిస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అయితే ఈ జాబ్స్ అన్నీ స్పోర్ట్స్ కోటా కిందనే ఇస్తున్నారు కాబట్టి స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ వెరిఫికేషన్లో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అయితే చేస్తారు. అలాగే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని, స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఫిజికల్ స్టాండర్డ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా అభ్యర్థుల హైట్, చెస్ట్, అలాగే వెయిట్ను మాత్రమే చెక్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో రన్నింగ్ కండక్ట్ చేయరు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ అయితే చేయరు.
ఇదంతా అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అయితేనే తీయడం జరుగుతుంది. దీంట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను మెడికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ అయినాక మళ్ళీ ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ లిస్ట్లో మీ పేరు వస్తే మీకు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్టే, ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో వారు అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ని అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.